లోకి వెళ్దాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనంలోని మొదటి భాగాన్ని చదువుకుందాం. జకర్యా చాప్టర్ 10 फर्स्ट पार्ट ऑफ द वर्स 1. जकरिया का ग्रंथ 10वां अध्याय पहला वचन का पहला भाग. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు వాక్యం మనకు ఒక ఆదేశాన్ని ఇస్తుంది. ఆదేశం అంటే మనము చేయవలసిన ఒక పనిని మనకు చూపెడుతూ ఉంది. అది మనం చదువుకొని ఉన్న వచనంలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేంటంటే ఒక విషయం గురించి ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను ఈరోజు మనందరికీ చూపిస్తూ ఉంది. ఆ విషయం ఏంటంటే కడవరి వర్షం గురించి ప్రార్థన చేయండి. కడవరి వర్షం గురించి వేడుకోండి దేవుణ్ణి. మనందరము ఆ మాట విని ఉన్నాం. అలాగే ఆ కడవరి వర్షం కోసం వేడుకోవలసిన వారమై ఉన్నాం, ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసే ముందు కొన్ని విషయాలను మనం అర్థం చేయడానికి ఇష్టపడదాం. ఎందుకంటే అప్పుడే మనం నిజంగా ఆ ప్రార్థన చేయగలుగుతాం. మొదటగా మనం అర్థం చేయవలసింది, దేవుడు ఈ ఆదేశాన్ని మనకు ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే, ఆ కడవరి వర్షము ఎంతో అవసరమైన పరిస్థితుల్లో ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఆయన ముందర కనబడుతూ ఉన్నాయి. ఆ అవసరతను ఆయన చూస్తున్నారు. ఆ కొదువ ఆయన కనిపిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ కడవరి వర్షానికి దూరమైన స్థితిలో బహుశా మనం ఉంటున్నామేమో. ఇది మొదటగా మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది అర్థం చేయకుండా మనము దానికోసం ప్రార్థన చేస్తే అది కేవలం ఒక పెదవులతో చేసే ప్రార్థనగానే ఉంటుంది. కాబట్టి ముందు మనం మన స్థితిని మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. దేవుడు చూపించే మన జీవితాన్ని మనము తరచి చూడవలసిన అవసరం ఉంది. ఇక రెండవదిగా మనం అర్థం చేయవలసినది, దేవుడు చూపించే ఆ పరిస్థితిలోకి, అంటే ఆ కడవరి వర్షానికి దూరమైన స్థితిలో మనం ఎందుకున్నాం. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో లేకుండా దేవుడు మనతో ఈ మాట మాట్లాడి ఉండలేదు. ఖచ్చితంగా మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాం. ఆ పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం, ఈ మాటను మనము అర్థం చేయాలి. ఇక్కడ మనము దేవుని వాక్య ఆధారంగా మన పరిస్థితిని అర్థం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13 నుంచి మనం చదవడానికి ఇష్టపడదాం. డ్యూట్రానమీ 11:13 ఆన్వర్డ్స్. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి.
లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఆ పరిస్థితికి కారణమైన మన ఆత్మీయ స్థితిని, దాని వలన జరిగే అనర్థాలను దేవుడు ఈరోజు మనకు స్పష్టంగా చూపెడుతూ ఉన్నారు. మనం ఆయన ఆజ్ఞలను విని కూడా పాటించలేని పరిస్థితి ఈరోజు ఆ కడవరి వర్షానికి దూరంగా ఉన్న స్థితి. ఆయనను కాదని ఇతరమైన వాటిని సేవించే పరిస్థితి. అలాగే ఆ వర్షాన్ని కురిపించే ఆయన కోపము, ఆ వర్షాన్ని కురిపించే ఆయన కోపము, దాని ఫలితంగా ఆకాశం మూయబడి వర్షం కురవబడని పరిస్థితి. దాని ద్వారా ఏ ఫలము పొందలేని, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవించలేని పరిస్థితి. ఇవన్నీ మనం అర్థం చేయాలి. ఎందుకు ఆ వర్షం మన జీవితంలో అవసరం ఉంది, ఎందుకు దాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం, ఎందుకు దానికి ఇంకా దూరంగానే ఉంటూ ఉన్నాం, ఎందుకు దేవుడు ఈరోజు ఆ వర్షం కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా మనము ఆ వర్షానికి దూరమైన స్థితికి కారణాలను వెతికితే వాక్యం చూపెడుతుంది. ఇర్మియా 5:21 నుంచి మనం చదవగలిగితే, జెర్మియా 5:21 ఆన్వర్డ్స్, కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రపు దాట లేకుండునట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము, ఆయనే తొలకరి వర్షములను కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. ఈరోజు మన పరిస్థితికి కారణం వాక్యం ఇంకా చూపెడుతుంది. దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను విని చూచి అనుభవించి కూడా మూర్ఖులుగా అవివేకులుగా నడుచుకునే మన మూఢత్వం దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ సమస్తాన్ని సృష్టించి శాసించి నడిపిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడంటే భయం లేకుండా, ఏ వణుకు లేకుండా ఆయనకు విరోధమైన పనులు చేస్తున్న మన తిరుగుబాటు మనస్తత్వాన్ని ఆయన మన ముందర ఉంచుతూ ఉన్నారు. అంతేకాదు, సమస్తము దయచేసేవాడు ఆయనే. ఆయన వల్లనే మన జీవితంలో ఈ కడవరి వర్షం కురుస్తుంది, ఆయన కాదంటే అది ఆగిపోతుంది అని అర్థం చేయలేని మన వెర్రితనం, మన పిచ్చితనాన్ని దేవుడు ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆత్మీయులమని చెప్పుకుంటున్న మనం అందరము అనేక మంది ఈ కొదవలతోనే ఉంటున్నాము. భయం లేని, ఫలం లేని జీవితాలను గడుపుతూ ఉన్నాం. అలాంటి ప్రతి ఒక్కరితో ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆదేశిస్తుంది. కడవరి వర్షం కోసం ప్రార్థన చేయండి, వేడుకోండి. ఈ సమయంలో ఇంకా అర్థం చేద్దాం, ఈ కడవరి వర్షం ఎందుకు అవసరం, ఎంత అవసరం అనేది ఇంకా మనం అర్థం చేయడానికి ఇష్టపడదాం. ఇక్కడ ఒక వ్యవసాయకుని, అతడు చేసే వ్యవసాయాన్ని దేవుడు మనకు చూపిస్తూ మనకు అర్థం చేయించడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మామూలుగా వ్యవసాయం చేసే పద్ధతి మనం పరిశీలిస్తే 3 దశలుగా మనకు కనిపిస్తుంది.
మొదటిది విత్తడం, రెండవది నాటడం, మూడవది ఫలం కోయడం. ఈ 3 దశల్లో 3 వర్షాలు ఆయనకు ఆ వ్యవసాయకునికి అవసరం. ఈ 3 వర్షాలు సకాలంలో కురిస్తే అతను సమృద్ధిగా పంట కోయగలుగుతాడు, దానిని బట్టి సంతోషించగలుగుతాడు. ఇందులో ఏ తేడా జరిగినా అతని సంతోషం దూరం అవుతుంది, అతని పంట అతనికి దక్కదు. ఒకవేళ మొదటి వర్షం అంటే తొలకరి వర్షం అంటారు, ఈ వర్షం పడగానే రైతులు తమ భూములను సిద్ధం చేసుకొని విత్తనాలను విత్తుతారు. ఆ విత్తనాలు మొలుస్తాయి, దాన్నే నారు అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత మరొక వర్షం ఏరువాక వర్షం. ఈ వర్షం పడగానే మొలకెత్తిన నారును పొలంలో నాటుతారు. ఆ నారు పెరగడం మొదలవుతుంది, పైరుగా మారుతుంది, పచ్చగా ఎదుగుతుంది. ఆ తర్వాత ఇంకొక వర్షం, అదే కడవరి వర్షం, దేవుడు ఈరోజు మనతో మాట్లాడే వర్షం. ఈ వర్షం పడినాక ఆ పచ్చగా ఎదిగిన పైరు, ఆ ఏపుగా ఎదిగిన పంట కాపుకొస్తుంది, అంటే గింజ రావడం అప్పుడే మొదలవుతుంది. అంటే ఫలించే ఒక పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ ఫలాన్ని ఆ వ్యవసాయకుడు తన ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఇది మనము ఇక్కడ చూసే వ్యవసాయం, ఆ వ్యవసాయంలోని దశలు, దానికి అవసరమైన వర్షాలు. ఇక్కడ మనం గమనించాలి, అతనికి భూమి ఉంది కానీ మొదటి వర్షం కురవలేదంటే అతడు విత్తనాలు విత్తలేడు. ఒకవేళ విత్తినా అవి మొలకెత్తవు. అలాగే రెండవ వర్షం కురవకుండా విత్తనం మొలిచినప్పటికీ దానిని నాటు వేయడానికి వీలు కాదు. అలా వర్షాలు లేకుండా ఎండిపోయిన నారుమడులో ఎన్నో మనము చూస్తూ ఉంటాం. మూడవదిగా కడవరి వర్షం కురవకుండా పంట కాపుకు రాని పరిస్థితి, అది కూడా మనకు కనబడుతూ ఉంది చాలా చోట్ల. అది చూడడానికి పచ్చగా కనిపిస్తుంది కొన్ని రోజులు, కానీ గింజ రాదు, కొద్ది కాలానికి ఎండిపోతుంది, గడ్డిగా మారుతుంది. దాన్ని ఏం చేస్తారు? చాలామంది ఆ పొలంలోనే కాల్చివేసే పరిస్థితి మనము వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దాని వలన ఏ ఉపయోగం లేదు వారికి. దానిని కట్ చేసి ఇంకొక దానికి వాడుకోవడానికి కూడా ఆ ఖర్చు దండగా అనే పరిస్థితుల్లో ఉంటుంది. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం సంగమా, అలా కష్టపడిన ఆ వ్యవసాయకుని బాధ మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎంత శ్రమ పడ్డాడు అతను, దానికోసం ఎంత త్యాగం చేశాడు, ఇంకెంత ఆ ఫలం కోసం ఆశపడ్డాడు. కానీ అతనికి నిరాశ, బాధ, దుఃఖం, నష్టం ఇదే మిగిలింది. అతని కష్టం, అతని శ్రమ, అతని త్యాగం అన్నీ వృధా అయిన పరిస్థితి. చేయి దాకా వచ్చిన పంట చేజారిన పరిస్థితి. కారణం ఒక్కటే, ఆ కడవరి వర్షము లేకపోవడం. అంటే ఒక ఫలవంతమైన పంటకు ఆ కడవరి వర్షం ఎంత అవసరము అనేది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. సంగమా, ఇదే స్థితిని మన ఆత్మీయ స్థితితో పోల్చుకోవడానికి ఇష్టపడదాం. మన జీవితంలో ఒకరోజు ఆయన ప్రేమ అనే ఒక తొలకరి వర్షం కురిసింది.
ఆయన సువార్త వాక్యం అనే విత్తనం విత్తబడింది, అది మొలకెత్తింది. ఆ తర్వాత ఆయన త్యాగం అనే వర్షంతో ఆయన పిల్లలుగా ఆయన సన్నిధిలో మనం నాటబడినాం. రక్షణ, మారు మనసు, బాప్తిస్వం అనుభవాలు పొందుకున్నాం. ఆత్మీయంగా పచ్చగా ఎదిగి ఉన్న పరిస్థితుల్లోకి వచ్చాం. కానీ ఫలాలు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు అందరము ఈ పరిస్థితుల్లోనే ఉంటున్నాము. దానికి కారణాలైతే మొదట మనం చూసి ఉన్నాం. కారణాల గురించి మనం ఈరోజు ఆలోచన చేయడానికి దేవుడు సమయం ఇవ్వడం లేదు. కానీ ఆ కడవరి వర్షము ఎంత అవసరము దాని గురించి మనము ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది లేకుండా ఫలించలేని స్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒకరోజు ఎండిపోయి కాల్చబడే పరిస్థితి. ఇది మనము ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది. ప్రభు యేసు ఉపమానంగా చెప్పిన ఆయన ఆకలిని తీర్చలేని అంజూరపు చెట్టును ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అనేకులము ఈరోజు ఆ అంజూరపు చెట్టులాగే కనిపిస్తూ ఉన్నాం. నిజానికి ఏ అర్హత మనకు లేదు ఈరోజు ప్రార్థన చేయడానికి. ఎందుకంటే మన తండ్రిని అంతగా బాధపెట్టి ఉన్నాం. మనం ఆయన ఆజ్ఞలను విని కూడా పాటించలేని పరిస్థితి ఎన్నోసార్లు. ఆయనకు కాదని ఇతరమైన వాటిని సేవించే పరిస్థితి అనేక సార్లు. ఆయన కోపానికి కారణంగా నిలిచిన పరిస్థితులు ఇంకెన్నోసార్లు మన జీవితంలో మన అనుభవాలుగా మనకు కనిపిస్తూ ఉండగా ఏ ఫలము పొందలేని స్థితి, ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవించలేని స్థితి, ఈ సమస్తాన్ని సృష్టించిన శక్తివంతుడైన దేవునికి తిరుగుబాటు చేసే పరిస్థితి. సమస్తము దయచేసేవాడు ఆయనే. ఆయన వల్లనే మన జీవితంలో ఆ కడవరి వర్షం కురుస్తుంది. ఆయన కాదంటే అది ఆగిపోతుంది అని అర్థం చేయలేని మన మనస్థితి. చివరికి ఆయన ఆశను, ఆయన ఆకలిని తీర్చలేని మన దౌర్భాగ్య స్థితి. ఒక్కసారి మనము అర్థం చేద్దాం సంగమం. వీటన్నిటికీ నిజానికి ఏ క్షమాపణ లేదు, ఏ అర్హత మనకు లేదు. ఆయన కృప మాత్రమే అర్హత లేని మన జీవితాలలో అవసరమైన ఆ కడవరి వర్షాన్ని, ఆ కృపా వర్షాన్ని కురిపించగలదు. ఇంకా వేరే ఏ దారి మనకు లేదు. అది మాత్రమే మనల్ని ఫలింపజేస్తుంది. లేకుంటే మనం ఎండిపోవడము, కాల్చివేయబడడం తప్ప మనకి ఇంకా మిగిలేదేది ఉండదు. అందుకనే మన స్థితి ఎరిగిన దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు, ఆదేశిస్తూ ఉన్నారు. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. అంతేకాదు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని హోషేయ ప్రవక్త ద్వారా వాక్యం మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా, వాక్యం మనల్ని బలపరుస్తూ ఉండగా,
మనలను పిలుస్తూ ఆయనకు దూరమైన తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్న మనందరికీ మన దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారనే విషయాన్ని వాక్యం మనకు చూపిస్తూ ఉండగా, మన జీవితంలో ఆయన తన కృప వలన ఆ కడవరి వర్షం కురిపించుటకు, మనలను ఫలింపజేయుటకు ఆయన మనలను ఈరోజు పిలుస్తూ ఉండగా, మనతో మాట్లాడుతూ ఉండగా, సంగమా, సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అంటూ యోవేలు ప్రవక్త ద్వారా తన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉండగా, పశ్చాత్తాపంతో, మారు మనస్సుతో ఆయనను మరింత అర్థం చేసుకున్న వారమై, ఆయనను అనుసరించే వారిగా ఆయన చెంత చేరడానికి, ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఈ సమయమే మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఆయన కృపావర్షం, ఆయన కడవరి వర్షం కురిపించమని వేడుకుంటూ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన ఫలించిన జీవితం ద్వారా ఆయనను సంతోషపెడుతూ ఆయనకు మహిమకరంగా ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకోసం ఈ సమయాన్ని మనము మన మనస్ఫూర్తిగా వాడుకోవడానికి దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.